రేపు అహ్మదాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి. అహ్మదాబాద్లో జరిగే ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు అహ్మదాబాద్కు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. గత ఆర్థిక సంవత్సరం 2024 నుండి 25లో జీఎస్టీపీ వృద్ధిరేటులోనూ, తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. ఉదయం 8:21 వృద్ధి రేటుతో రాష్ట్రం రెండో స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఎంఓఎస్పీ తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలా ఫలితాలు వస్తున్నాయని ఆదివారం ఎక్స్.లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అని వ్యాఖ్యానించారు. కేంద్రం నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో 2023 నుండి 24లో వృద్ధిరేటు కేవలం 6.19% ఉండగా, 2024 నుండి 25లో 8.21% సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 2.02% పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయమంటూ అందరికీ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని పిలుపిచ్చారు. 2024 నుండి 25లో రాష్ట్రం 8.21% వృద్ధిరేటుతో 8.65 లక్షల కోట్ల జీఎస్టీపీని సాధించిందని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల ప్రకారం 12.02% వృద్ధిరేటుతో 15.93 లక్షల కోట్ల జీఎస్టీపీ నమోదైంది. ఈ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15.41% వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయ రంగంలో 22.98%, ఉద్యాన రంగంలో 21.29% నమోదైంది. పారిశ్రామిక రంగం ఇంకా స్తబ్దుగానే ఉంది. 6.4% వృద్ధి మాత్రమే నమోదైంది. నిర్మాణ రంగంలో 10.28%, ఉత్పాదకం -5.18%, సేవలు 11.82%, విద్య, ఆరోగ్యం -12.15%, వాణిజ్యం, హోటళ్లు, ఇతర రంగాల్లో 11.58% వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్స్, ఇతర రంగాలు 11.22% నమోదు చేశాయి. 2024 నుండి 25లో తలసరి ఆదాయంలో 11.89% వృద్ధి నమోదైంది. తలసరి రాబడి రూ. 2,66,240కు చేరింది. ఇందులో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాల పంపిణీకి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ -2 విచారణలకు తాను స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన జలసౌధలో సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్ -2 ఎదుట రాష్ట్రం తరఫున వాదనలను వినిపిస్తున్న న్యాయ బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, న్యాయ బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. డాటా సేకరణ, క్షేత్రస్థాయి సమాచారం, పిటిషన్లను రూపొందించే విషయంలో న్యాయబృందానికి పూర్తి సహకారం అందించాలని, వారికి అవసరమైన రవాణా, బస సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యునల్ విచారణల సందర్భంగా న్యాయ బృందానికి మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణ వాదనలు కేవలం గణాంకాల కోసం కాదు, న్యాయం కోసం జరిపే పోరాటం, రాష్ట్ర హక్కులను కాపాడుకునే తాపత్రయం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా, సాంకేతికపరంగా రాష్ట్రానికి న్యాయమైన వాటాలను దక్కించుకునేలా ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలను వినిపించాలని న్యాయబృందాన్ని కోరారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కాంగ్రెస్ సర్కారు కృతనిశ్చయంతో ఉందన్నారు.
సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ ఇటీవల జరిగిన విచారణ వివరాలను మంత్రికి వివరించారు. ఈ నెల 15 నుంచి 17 తేదీల్లో జరిగే విచారణకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఇప్పటి వరకు జరిగిన విచారణల్లో తాము చేసిన వాదనలను, తాజా స్థితిగతులను వెల్లడించారు. తెలంగాణలో కృష్ణానది పరీవాహక విస్తీర్ణం, జనాభా, సాగునీటి సరఫరా సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమ కేటాయింపుల కోసం ట్రైబ్యునల్ ఎదుట వాదనలను వినిపిస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ జనరల్ జి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.